ప్రభువునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మరియు ప్రేమతో స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క టాపిక్ క్రాసింగ్, అంశము దాటటము లేక దాటుట అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 114వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: వారు వస్తున్నారని ఎర్ర సముద్రం పక్కకు తొలగిపోయింది, యోర్దాను నది వెనక్కి మళ్ళింది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని మరియు యోర్దాను నదిని కూడా దాటారని మనం చదువుతాం. కానీ ఈ రెండు దాటింపులు ఒకే విధంగా జరగలేదు. ఎర్ర సముద్రం దాటేటప్పుడు మోసే నాయకత్వం వహించాడు. యోర్దాను నది దాటేటప్పుడు యెహోషువ నాయకత్వం వహించాడు. ఒకటి అనుకోకుండా జరిగింది, మరొకటి ఊహించిందే జరిగింది. ఎర్ర సముద్రం దగ్గర పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ముందు సముద్రం, వెనక శత్రువులు. కానీ యోర్దాను నది దాటేటప్పుడు ప్రజలు విముక్తి పొందిన వారినిగా వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టుతున్నారన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఎర్ర సముద్రం దాటడం ఒక అద్భుతంగా మనలను తప్పించటమే అని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దారి చేయగలవాడని అక్కడ మనము నేర్చుకున్నాం. 40 సంవత్సరాల తరువాత యెహోషువ ప్రజలను యోర్దాను నది గుండా తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ దాటింది ముందే ప్లాన్ చేసినదిగా యెహోషువ 3 రోజులు వారిని సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. అది వాగ్దాన భూమిలోనికి వెళ్ళే ముందు చేసిన సిద్ధపాటు. ఇప్పుడు ఈ రెండు దాటింపులను ఒకసారి మనము పోల్చి చూస్తే, ఒకటి సముద్రము, ఇంకొకటి నది. అనుకున్నది ఒకటి, అనుకోనది ఒకటి. అంటే ఊహించింది ఒకటి, ఊహించనిది మరొకటి. ఒకటి సిద్ధత లేకుండా, ఇంకొకటి సిద్ధతతో జరిగినటువంటిదిగా కనిపిస్తుంది. ఒకటి పెద్దదిగా, ఒకటి చిన్నదిగా కనిపిస్తుంది. ఒకటి బానిసత్వము నుండి తప్పించుకోవటం, ఇంకొకటి వాగ్దాన భూమిలోనికి ప్రవేశం. అందుకే కీర్తన 114లో ఇలా చెప్తుంది: ఎర్ర సముద్రం వాళ్ళు వస్తున్నారని పక్కకు తొలగిపోయింది, యోర్దాను నది వెనక్కి మళ్ళింది అనే మాట మనకు వ్రాయబడి ఉంది. అనుకోకుండా దాటింపైన ముందే ఊహించినదైనా దాటే మార్గం దేవుడికి తెలుసు. ఇక్కడ మోసే గాని యెహోషువ గాని కాదు, కానీ ప్రధానమైనటువంటి వాడు మన దేవుడే. ఎందుకంటే ఏం జరుగుతుందో వాళ్లకు కూడా తెలియదు. ప్రభువు చెప్పిన దాన్నే వారు నమ్మి అనుసరించారు. అంతే. 2 సందర్భాలలో దేవుడు వేరువేరు విధానాలను ఉపయోగించాడు. ఎర్ర సముద్రం దగ్గర మోసే కర్ర పైకెత్తాడు, సముద్రము విడిపోయింది. యోర్దాను దగ్గర అడుగు పెట్టారు, అప్పుడు నది ఆగిపోయింది. ఇప్పుడు ఇది మనకు క్రొత్త సంవత్సరం ఎలా వర్తిస్తూ ఉందో మిత్రులారా, సవాళ్లతో కూడా తప్పకుండా మనము ఊహించనివి మనకెన్నో జరగవచ్చు, ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. గత సంవత్సరము వలెనే చూసుకుంటే కొందరము గెలిచాము, కొందరు పోరాడుతూ ఉన్నారు. కానీ ఇది గుర్తుంచుకోనండి, మనకు దారి తెలియకపోయినా దేవుడికి మాత్రం తప్పకుండా తెలుసు. కాబట్టి మనము చేయాల్సింది ఏంటి? మన కళ్ళను ప్రభు వైపు పెంచాలి, మన దృష్టిని ప్రభు వైపు కేంద్రీకరింపచేయాలి. ఆయన చెప్పిన మాటను అనుసరించాలి, ఆయనకు భయపడి ఆయన పైన నమ్మకం పెట్టుకొని ముందుకు సాగాలి. విధానాలు మారవచ్చు, కానీ గమ్యం మాత్రం ఒక్కటే. దేవుడు తప్పకుండా మనలందరినీ అవతల వైపునకు నడిపించగలడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఫీబా ఇండియా డైరెక్టర్ మరియు సిబ్బంది అందరి తరపున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నూతన సంవత్సరం యొక్క ఆశీస్సులను, శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.